బీజేపీతో సీఎం సీక్రెట్ మీటింగ్ త్వరలో పోయే పదవిని కాపాడుకుని తంటాలు తెలంగాణ ఆగం చేసేందుకు గుడుపుటాని బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే ఆయుధంగా సస్పెన్షన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ చూస్తాను. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ అంటా ఉన్నారు. సో నేను కేటీఆర్ని 2-3 రకాల ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. కేటీఆర్, నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నావే? ఢిల్లీకి పోయి ఏం చేస్తా ఉన్నావు? ఎవరిని కలుస్తా ఉన్నావు? నువ్వు ఢిల్లీకి పోయి ఆర్ఎస్ఎస్ నాయకులను, కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కలిసింది వాస్తవం కాదా? నీకు పిఎంఓ ఆఫీస్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్ వస్తున్న విషయం వాస్తవం కాదా? బీజేపీ తోటి నువ్వు లోపాయకార ఒప్పందం చేసుకున్న వాస్తవం కాదా? ఇవన్నీ విషయాలు తెలిస్తే బిడ్డ గుర్తుపెట్టుకో. ఈరోజు ఫార్ములా ఈ రేస్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీటి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్తో లోపాయకార ఒప్పందం చేసుకుంది, బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకుంది నువ్వు కాదా? ఎందుకే అన్ని పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటావు కేటీఆర్? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా నీకు? ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ను, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో ఇలాంటి చాలా రకాల అంశాలను బయటపడేందుకు ఈరోజు నువ్వు బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం చేసుకుంది నిజమా కాదా? రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి పోటీ చేయలేదు అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉన్నది. ఆ విషయం నీకు తెలియదా? ఎందుకే ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటావు? దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా అరిచినట్టుగా ఉంటుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. నువ్వే బీజేపీ తోటి కలుస్తూ ఉంటావు, బీజేపీ నాయకులను కలుస్తూ ఉంటావు, బీజేపీ తోటి అంటగాగుతూ ఉంటావు, మళ్ళా సీఎంని అంటా ఉన్నావు. నువ్వు ఎక్కడ తీరే నాకు అర్థం కాదు. సిగ్గు మళ్ళీ ఎందుకు బతుకున్నావు అర్థం కాదు నువ్వైతే.